హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కారుణ్య కలెక్షన్స్ అండ్ కుకింగ్ ఛానల్. ఈరోజు అయితే మా మమ్మీ నన్ను చార్మినార్ పట్టుకుపోయింది. నేను చదువుకుంటా అని చెప్పినా కానీ నన్ను పట్టుకొచ్చింది ఇడికైతే. సరే వీడియో తీద్దామని అయితే నేను తీస్తున్నా. ఇక్కడ అన్నీ ఉన్నాయి, చాలా మంచిగా ఉన్నాయి. మా మమ్మీ, నేను, అక్క వాళ్ళు అయితే ఇక్కడికి వచ్చేసినాము. అక్క వాళ్ళు అయితే చాలా తీసుకున్నారు, కానీ అవి మేము లాస్ట్కి అయితే క్యాప్చర్ చేయలేదు. ఇక్కడ కీ చైన్స్ అయితే చాలా బాగున్నాయి, కాస్ట్ కూడా చాలా ఎక్కువే ఉన్నాయి. క్లిప్స్ కూడా చూడండి ఎంత బాగున్నాయో. మా మమ్మీని తీసుకో అంటే వద్దులే, నీ దగ్గర చాలా క్లిప్స్ ఉన్నాయని చెప్పింది. సరే పోనీలే అనుకున్నా. నాకు కూడా టైం పాస్ అవుతలేదని అయితే నేను వీడియో తీస్తున్నా. ఇప్పుడు మేము ఇంటి దగ్గర నుంచి వెళ్ళడమే చాలా లేట్గా వెళ్ళినాము. ఇక్కడ తిరగడానికి కూడా చాలా ఎక్కువే తిరగచ్చు. మేమైతే కొన్ని చోట్లలో అయితేనే తిరిగేసి వచ్చినాము. అక్క వాళ్ళు తీసుకున్నవి కూడా నేనైతే షార్ట్లో పెడతా, మీరు చూడండి అక్క వాళ్ళు ఏమేమి తీసుకున్నారో. క్లిప్స్ అయితే చాలా బాగున్నాయి ఫ్రెండ్స్, ఎంత బాగున్నాయి అంటే అంత బాగున్నాయి. ఏది చూసినా కొనుక్కోవాలని అనిపిస్తుంది. కమ్మలు కూడా చాలా బాగున్నాయి అక్కడ. కానీ మా మమ్మీ క్లిప్స్, కమ్మలు ఇవన్నీ ఏం కొననివ్వలేదు. ఎందుకంటే రీసెంట్గా నేను జాతరకి వెళ్ళినప్పుడు మా మమ్మీ కొనిచ్చింది. మళ్ళీ ఇంకా నా దగ్గర చాలానే ఉన్నాయి, అందుకే ఇక మా మమ్మీ కూడా వద్దు అన్నది. మనం ఎప్పుడైనా ఇక్కడికి వీలు చూసుకొని రావచ్చు, అంత మంచిగా ఉన్నాయి ఇక్కడ షాప్స్ అయితే. అన్నీ అవైలబుల్ ఉన్నాయి ఆల్మోస్ట్. ఇక్కడ గర్ల్స్కి కావాల్సినవి బ్యాగ్స్ కూడా ఉన్నాయి ఇక్కడ. మా మమ్మీ బ్యాగ్ కూడా ఇప్పిస్తా తీసుకో అన్నది, కానీ నాకు బ్యాగ్స్ అంతా మంచిగా అనిపించవు. హ్యాండ్ బ్యాగ్స్ కలర్స్లో అయితే నాకు అంతా మంచిగా అనిపించలేవు ఆ కలర్స్, అందుకే నాకు బ్యాగ్ వద్దని అయితే చెప్పిన. ఇక్కడ చిన్నపిల్లలకి కావాల్సిన హెయిర్ పిన్స్ కానీ, ఫ్రాక్స్ కానీ, లేదా రబ్బర్ బ్యాండ్స్ కానీ ఎంత బాగున్నాయి అంటే అంత బాగున్నాయి. మీ పిల్లలకి ఎప్పుడైనా ప్రోగ్రామ్స్ కానీ ఏమైనా ఉంటే ఇక్కడికి వచ్చి మీరు చూడొచ్చు, అంత బాగున్నాయి ఇక్కడ అయితే. తిరిగి అయితే నాకైతే ఆకలేస్తుంది. మా మమ్మీ అయితే ఐస్ క్రీమ్ షాప్కి తీసుకొచ్చింది నన్ను ఐస్ క్రీమ్ తిందామని. నేను, అక్క వాళ్ళు, మమ్మీ అయితే సెలెక్ట్ చేసుకుంటున్నాము ఏం ఐస్ క్రీమ్ తినాలి అని. ఇక్కడైతే ఐస్ క్రీమ్స్ అన్నీ చాలా బాగున్నాయి. మళ్ళీ డిఫరెంట్ ఐస్ క్రీమ్స్ అయితే నేను చూసిన ఇక్కడ చాలా బాగున్నాయి, కానీ కొంచెం కాస్ట్ అయితే చాలా ఎక్కువే ఉంది. నేనైతే ఇంకా స్ట్రాబెర్రీ తీసుకున్నా, అక్క వాళ్ళేమో చాక్లెట్ తీసుకున్నారు. మా మమ్మీ బటర్ స్కాచ్ తీసుకుంది. మా మమ్మీకి అసలు ఐస్ క్రీమ్స్ అంటే అంత నచ్చవు, కానీ మా మమ్మీ అయితే ఈసారి బటర్ స్కాచ్ అయితే తిన్నది. ఇక్కడ మీకు చూపిస్తా ఆగండి డిఫరెంట్ ఐస్ క్రీమ్స్. ఇప్పుడు నేను చూపించేవన్నీ ఇవన్నీ అయితే చాలా కాస్ట్లీ అంట. మా మమ్మీకి ట్రై చేద్దాం మమ్మీ, నాకు ఒకటి ఇప్పియొచ్చు కదా అంటే, ఇప్పుడు ఇవన్నీ ఎందుకు, నార్మల్ ఐస్ క్రీమే తీసుకొని అన్నది. ఇందులో అయితే చాలా కాస్ట్ ఎక్కువే ఉంది ఫ్రెండ్స్, కానీ చాలా బాగుంది చూడడానికి అయితే. టేస్ట్ ఎలా ఉంటుందో తెలియదు కానీ బాగున్నాయి. ఐస్ క్రీమ్ అయితే తినేసినాము. ఇది అక్క వాళ్ళది ఐస్ క్రీమ్, చాలా బాగుంది అక్క వాళ్ళది చూడడానికి కూడా. ఇది కూడా ఇప్పుడు బటర్ స్కాచ్ ఏమో మా మమ్మీది, నాదేమో నేను తింటున్నా, నేను క్యాప్చర్ చేస్తలేను, నాకు తింటున్నా కాబట్టి నేను చేస్తలే. ఇప్పుడైతే ఐస్ క్రీమ్ అయిపోగానే షాప్కి తీసుకెళ్తుందంట మా మమ్మీ. చూద్దాం ఆ షాప్ ఎట్లుంటుందో. ఈ షాప్కి రాగానే అంకుల్ అంటున్నాడు, ఇది హోల్సేల్ షాప్ అమ్మా, ఇక్కడ అన్నీ హోల్సేల్వే దొరుకుతాయని చెప్పినాడు. మాకు తెలీదు లోపలికి వెళ్ళేదాకా. ఇక్కడ కూడా సేమ్ అన్నీ ఉన్నాయి. ఇక్కడ కమ్మలు కూడా చూసినాం ఫ్రెండ్స్, చాలా బాగున్నాయి. స్టార్స్వి, స్టోన్స్వి డైలీ యూస్కి మనకు మంచిగా సెట్ అవుతాయి, కాలేజ్కి కానీ స్కూల్స్కి కానీ. కానీ సింగిల్గా ఇవ్వరంట, దేనికైనా హోల్సేల్కే ఇస్తాడంట అంకుల్ అయితే. ఇప్పుడైతే బయటికి వచ్చేసినాం ఫ్రెండ్స్. అక్క వాళ్ళు ఏదో క్లాత్ తీసుకుంటారంట, చూద్దాం అవి. ఆ షాప్కి వెళ్ళి అయితే నేను మీకు చూపిస్తా. ఇగో ఇదే షాప్. ఇందులో అయితే అంకుల్ చూపిస్తున్నాడు, ఇవన్నీ క్లాత్ అంట. అక్క వాళ్ళు అయితే క్రాప్ టాప్కి కుట్టించుకుందామని అయితే క్లాత్ చూడడానికి ఈ షాప్కి అయితే వచ్చినారు. చూస్తున్నారు ఇప్పుడు ఏది సెలెక్ట్ చేసుకుందాము అని. ఇక్కడైతే అన్ని క్లాత్లు బాగున్నాయి. మా మమ్మీని కూడా అడిగిన, మమ్మీ నాకు కూడా ఒక క్లాత్ తీసుకొని కుట్టియొచ్చు కదా అని, కానీ ఇప్పుడు ఎందుకు బెటా, నెక్స్ట్ టైం చూద్దాంలే అని అన్నది. లంగా ఓనికి, క్రాప్ టాప్కి, ఫ్రాక్స్కి ఇవైతే ఈ క్లాత్లు అయితే చాలా బాగున్నాయి ఫ్రెండ్స్. సింపుల్గా కలర్స్ కూడా చాలా ఉన్నాయి, డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి ఇందులో అయితే, చాలా బాగుంటాయి. చూద్దాం అక్క వాళ్ళు ఏది సెలెక్ట్ చేసుకుంటారో. ఇప్పుడైతే ఈ ప్యాటర్న్లోనే అక్క వాళ్ళు అయితే బ్లూ ఇంకా వైట్ అయితే తీసుకున్నారు. కనిపిస్తుంది కదా మీకు, ఆ బ్లూ ఇంకా వైట్ అయితే అక్క వాళ్ళు తీసుకున్నారు. ఫైనల్గా అయితే అక్క వాళ్ళు అదే చూస్ చేసుకున్నారు. అసలు అంకుల్ రేట్ కొంచెం కూడా తగ్గించట్లేదు. ఇక ఫైనల్గా అక్క వాళ్ళు అయితే ఆ రేట్కి ఫిక్స్ చేసుకొని అదైతే తీసుకున్నారు. ఇప్పుడైతే మేము చార్మినార్కి వెళ్ళొచ్చినాం కదా, అక్కడ నుంచి ఏం తీసుకున్నామో చూపిస్తా చూడండి.
ఇవన్నీ అయితే మా మమ్మీ మా అత్త వాళ్ళకు కొన్నది. క్లిప్స్ చాలా, అన్ని క్లిప్సే కొన్నది మా మమ్మీ అయితే. ఇవైతే కొన్నాము. చాలా అలసిపోయినాం, మొత్తం అక్కడికి వెళ్ళి వచ్చే వరకు అయితే ఫుల్ తిప్పిపించింది మా మమ్మీ నన్ను. చూడండి ఫ్రెండ్స్, ఇవన్నీ మా అత్త వాళ్ళకి. నేను ఏం చేసుకుంటారో. ఇవేమో పిన్స్ అంట, శారీ పిన్స్ అంట. ఇవి చాలా బాగున్నాయి. ఇవి 3 శారీ పిన్స్, ఇవేమో హెయిర్ పిన్స్. ఓకే బాయ్ అండి. సబ్స్క్రైబ్ మాత్రం చేయడం మర్చిపోకండి.